Hi Sana, I'm an IT employee aged 28 years. I've started investing in Tata Digital Fund and SBI Technology Fund since 2021 and 22 times. I'm currently sitting with 9% XRR and 13% XRR in these two funds respectively. My thinking that time was IT was a golden sector to invest and I don't think AA will become this much advanced in short time. My current equity allocation 40% in IT sector funds, 40% in small cap funds, 20% in mid cap and ELSS funds. Apart from this, I've invested in gold ETF currently worth around 15 lakhs, which is also my emergency fund. I want to achieve FIRE, hence invested aggressively in small caps and IT sector theme, keeping long-term investment outlook in mind. Due to recent advancement in AA, the fear has become real now that our IT SaaS and service companies' future and our IT jobs future is uncertain despite upskilling. I'm not very sure that our Indian IT SaaS companies can adopt with AA and produce some value in future. I also have some positive hope that as best talent pool is available in India to work for IT, the companies can also transform along with AA. Should I stay invested in IT sector funds? Or should I move this investment in small cap or flexi cap funds? Is there any way to avoid taxation while moving the funds? Also in India, if IT sector gets hit, entire economy gets pain as well, as IT sector contributes to majority of the portion of GDP. So should I move these funds to gold ETF? Can you give your analysis about past IT cycles like Y2K, dot-com bubble or cloud etc.? How the IT sector reacted that time? Is it going to be the same for the AA cycle as well? Please give me your valuable opinion. Thanks a lot. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి అండ్ రైట్ టైంలో రైట్ క్వశ్చన్ అడిగారు అండ్ మీ క్వశ్చన్లోనే దెర్ ఆర్ 3-4 క్వశ్చన్స్. ఒకటి, యువర్ ఎలొకేషన్ టు ఐటీ ఫండ్స్. ఓకే, దీని ఆన్సర్ సపరేట్గా ఉంటుంది. సెకండ్, అవర్ ఇండియన్ ఐటీ కంపెనీస్ అంటే టాలెంట్ పూల్ ఏదైతే అవైలబుల్గా ఉన్నదో దాంతో ప్రజెంట్ ఏ రిలేటెడ్గా ఎస్ డెఫినెట్లీ డిస్రప్షన్ అయితే ఉంటుంది. నో ఆ డిస్రప్షన్ నుంచి వాళ్ళు ఎంతవరకు సేఫ్ గార్డ్ అవ్వగలుగుతారు. అండ్ థర్డ్ పాయింట్, టాక్సేషన్ యాంగిల్లో అడిగారు. ఫోర్త్, ఒకవేళ ఐటీ జాబ్స్ మీద ఇంపాక్ట్ పడినట్టయితే మిగిలిన అదర్ సెక్టర్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఈజ్ ఇట్ బెటర్ టు మూవ్ టు గోల్డ్ ఈటీఎఫ్ అని అడుగుతున్నారు. నా 4 క్వశ్చన్స్ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఆన్సర్ చేస్తాను. మీరు 2021-2022లో ఐటీలో ఏదైతే ఎలొకేషన్ తీసుకున్నారో గోల్డెన్ పీరియడ్ అని, ఎస్ దట్స్ ఎ బెస్ట్ టైం. ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా ఐటీ కంపెనీస్ చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. అండ్ ఐటీ కంపెనీస్ విషయంకి వచ్చేసరికి క్యాష్ జనరేటింగ్ బిజినెసెస్, కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా కూడా బెస్ట్ కార్పొరేట్ గవర్నెన్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ ఇవన్నీ కూడా. సో ఇండియన్ ఐటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడంలో అసలు తప్పే కదా 2021 అండ్ 2022లోని. బట్ మీరు అన్నట్టుగా ఏ ఫియర్ ఏదైతే ఉన్నదో నౌ డెఫినెట్లీ ఇట్ ఈస్ రియల్. అండ్ మనం యాక్చువల్లీ యాంటిసిపేట్ చేసే దానికన్నా ఏ ఒక అడ్వాన్స్మెంట్ చాలా ఫాస్ట్గా ఉన్నది. అండ్ దీని యొక్క ఇంపాక్ట్ యాక్చువల్లీ డెఫినెట్లీ ఉండబోతుంది మన ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద. దీని యొక్క ఇంపాక్ట్ జాబ్స్ మీద ఎంత ఉంటుంది అన్నది అసెస్ చేయడం అట్ దిస్ మూమెంట్ కష్టం. కానీ స్టాక్స్ మీద ఎంత ఉంటుంది అన్నది మనం అసెస్ చేయగలుగుతాం. స్టాక్స్ మీద డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకు స్టాక్స్ మీద ఉంటుందంటే బికాస్ ఇండియన్ ఐటీ కంపెనీస్ కరెంట్లీ ఒక డిఫికల్ట్ జంక్షన్లో స్టక్ అయిపోయి ఉన్నారు. ఓకే, లెట్స్ సే వాళ్ళు ఫ్యూచర్ టెక్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకోండి, క్యాష్ బర్న్ చేయాలి కదా. నువ్వు క్యాష్ బర్న్ చేసినట్టయితే క్వార్టర్ వాళ్ళ గైడెన్స్లు క్వార్టర్ నెంబర్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. నువ్వు ఆ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ ఎలా తీసుకుంటుంది, వాళ్ళ మార్కెట్ క్యాప్ మీద ఎలా ఉంటుంది అన్న ఫియర్తోని మన ఐటీ కంపెనీస్ ఏదైతే ఫ్యూచర్ టెక్ మీద ఇన్వెస్ట్ చేయాలో ఇన్వెస్ట్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ. అయితే ఆ ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల దాని ఒక ఇంపాక్ట్ పడుతుంది కదా. నా ఫ్యూచర్ మీద ఇన్వెస్ట్ చేయకపోతే ప్రాబ్లం ఏంటి? ఓకే, దెన్ వాల్యుయేషన్ మల్టిపుల్స్ ఏవైతే కరెంట్లీ ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎంజాయ్ చేస్తున్నాయో ఆ మల్టిపుల్స్ మార్కెట్ ఇవ్వకపోవచ్చు. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ కరెంట్లీ యాజ్ ఆఫ్ నౌ. మన ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద ఇంపాక్ట్ లేకపోయినా ఓకే, మన వాల్యుయేషన్ మల్టిపుల్స్ ని ఆ డీరేటింగ్ అన్నది చూస్తున్నాం. అండ్ ఈ డీరేటింగ్ కంటిన్యూ అయ్యే ఆస్కారం అయితే క్లియర్లీ ఉన్నది. సో ఐటీ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో ఓకే, ఏ రిలేటెడ్ డిస్ట్రప్షన్ అయితే రియల్ కాబట్టి దీని ఒక ఇంపాక్ట్ అయితే ఐటీ కంపెనీస్ మీద ఉండబోతుంది కాబట్టి సో ఐటీ ఫండ్స్ లోని ఐటీ స్టాక్స్ లోని ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేయడం అనేది రైట్ డెసిషన్ అంటే నేను పర్సనల్ అయితే హోల్డ్ చేయను. ఇంకా దిస్ ఈస్ అ టైమ్ వేర్ ఐ విల్ బుక్ మై ప్రాఫిట్స్ అండ్ మూవ్ టు అదర్ సెక్టర్. ఓకే, ఇది ఆన్ ది ఐటీ సెక్టర్ ఫండ్స్ రిలేటెడ్ గా ఎలొకేషన్ గురించి ఆన్సర్ అయితే. నెక్స్ట్ పాయింట్, మీరు ఈ ఫండ్స్ నుంచి ఎగ్జిట్ అయినట్టయితే ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ట్యాక్స్ పడుతుంది. ఈ ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి మనకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే ద ఓన్లీ ఆప్షన్ ఇస్ మన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ సేవ్ చేయాలంటే యూ హ్యావ్ టు బై ఎ ప్రాపర్టీ. బట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ సేవ్ చేయడం కోసం చెప్పి ప్రాపర్టీ బై చేయడం అనేది రైట్ డెసిషన్ కాదంటాను నేను. ప్రాపర్టీ నచ్చి ప్రాపర్టీ కొనుక్కోవడం ఇస్ డిఫరెంట్ డెసిషన్ ఆల్ టుగెదర్. బట్ దీని రిలేటెడ్ గా పే చేయాల్సి వస్తే ట్యాక్స్ పే చేసేండే కానీ ఓకే, ట్యాక్స్ సేవ్ చేయడం కోసం చెప్పి ప్రాపర్టీలు కొండాలి ఇలాంటి పనులు చేయొద్దు. దట్స్ నాట్ ఏ రైట్ డెసిషన్. ఓకే, థర్డ్ పాయింట్, మీరు ఇప్పుడు ఐటీ మీద ఇంపాక్ట్ పడినట్టయితే దాని యొక్క ఇంపాక్ట్ మిగిలిన సెక్టర్స్ మీద కూడా ఉంటుంది కాబట్టి సో గోల్డ్లోకి మూవ్ చేసేలా అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడే ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసేస్తాను. పాస్ట్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో మనకి Y2K మూవ్మెంట్ ఆ టైంలోనే ఐటీ స్టాక్స్ మీద ఇంపాక్ట్ గురించి అడిగారు. Y2K మూవ్మెంట్ టైంలోని అది ఫియర్ మాత్రమే, బిజినెస్ మీద ఇంపాక్ట్ లేదు. సో స్టాక్ ప్రైస్లు పడినా కూడా అలాగే రికవర్ అయిపోయి. ఓకే, వెరస్ ఏ రిలేటెడ్ గా ఇది ఫియర్ కాదు. ఓకే, దీని ఒక ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, అది క్లియర్
క్లియర్లీ ఓన్లీ ఐటీ సెక్టర్ మీదే కాదు, చాలా సెక్టర్స్ మీద అయితే ఉంటుంది. ఎవరైతే న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకి డెఫినెట్లీ గ్రోత్ ఉంటుంది. ఎదర్ ఇట్ కుడ్ బి పీపుల్ ఆర్ కంపెనీస్ ఎవరైతే అడాప్ట్ చేసుకుని దాని నుంచి వాళ్ళ బిజినెస్ ని ఫాస్ట్ గా అంటే ఎజెల్ మూమెంట్ ఉండొచ్చండి. ఆ మూమెంట్ ఉన్న కంపెనీస్ కానీ పీపుల్ కానీ దే విల్ గ్రో ఫాస్టర్, మిగిలిన వాళ్ళు వెనక్కి పడిపోతారు అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ నౌ. ఓకే, మిగిలిన సెక్టర్స్ లో కూడా ఎవరైతే నేర్చుకోరో వాళ్ళు దే విల్ బి లెఫ్ట్ బిహైండ్. ఇట్ ఈస్ లైక్ టైప్ రైటర్ అండ్ కంప్యూటర్ మూమెంట్. కంప్యూటర్స్ వచ్చినప్పుడు కొంతమంది కంప్యూటర్స్ నేర్చుకున్నారు, కొంతమంది నేర్చుకోకుండా టైప్ రైటర్ లోనే ఉండిపోయారు. అలా ఉండిపోయిన వాళ్ళు అలాగే ఉండిపోయారు గ్రోత్ లేకుండా. ఎవరైతే ఆ కంప్యూటర్స్ రిలేటెడ్ గా నేర్చుకున్నారో దే హావ్ గ్రోన్, దే హావ్ బికమ్ బిగ్. వీ హావ్ సీన్ దట్ ఎరా కదా. సిమిలర్ థింగ్ ఐ సీ సేమ్ ట్రాన్సిషన్ పీరియడ్ నౌ. ఓకే, ఎవరైతే ఏ రిలేటెడ్ గా ఏ సెక్టర్ లో ఉన్నా, మీరు మిగిలిన వ్యూవర్స్ కూడా చెప్తున్నాను, మీరు ఏ సెక్టర్ లో ఉన్నా, మీరు ఏ ఏజ్ బ్రాకెట్ లో ఉన్నా, ఏ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాలి తప్పకుండా. దాన్ని ఇగ్నోర్ అయితే చేయదు. ఇగ్నోర్ చేస్తే యు ఆర్ ఇగ్నోరింగ్ ఎట్ యువర్ ఫ్యూచర్ కాస్ట్. గుర్తుంచుకోండి, యూ విల్ పే లాట్ ఆఫ్ కాస్ట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ దట్. సో ఎంతో కొంత మీ టైం తీసి ఏ రిలేటెడ్ యూ హ్యావ్ టు లెర్న్. అండ్ మీ ఇండస్ట్రీలో అది బెస్ట్ కేసులో ఎలా యూజ్ అవుతుంది అన్న దాని మీద కూడా బ్రెయిన్ పెట్టండి. ఓకే, అప్పుడు మీరున్న జాబ్లో కానీ మీరున్న బిజినెస్లో కానీ మీ గ్రోత్ అన్నది ఉంటుంది. అండ్ మిగిలిన మీ కాంపిటేటర్స్ కన్నా కూడా మీరు గ్రో అవ్వగలుగుతారు. ఓకే, సో నౌ ద ట్రాన్సిషన్ ఈజ్ రియల్. సో ఇట్ ఈస్ రియల్ కాబట్టి డెఫినెట్లీ ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉన్నదో, ఓకే, మన ఇండియన్ ఐటీ కంపెనీస్ అవ్వచ్చు, ఆ ఇండియన్ ఐటీ టాలెంట్ అవ్వచ్చు, వీ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ టాలెంట్. డెఫినెట్లీ ఈ ట్రాన్సిషన్ మనం అడాప్ట్ అయితే చేసుకుంటాం. బట్ ఆ అడాప్ట్ చేసుకునే పీరియడ్ వరకు మాత్రం ఐటీ స్టాక్స్ లో పెయిన్ ఉండే ఆస్కారం అయితే ఉన్నది. ఓకే, ఇట్ కుడ్ బి 2 years or 3 years, 4 years మనం ఎవరు గెస్ట్ చేయలేం అట్ దిస్ మూమెంట్. అండ్ ఐటీ కంపెనీస్ ఎలా అడాప్ట్ చేసుకుంటే అన్నది కూడా మనం ఎవరు గెస్ట్ చేయలేం. సో అలా గెస్ట్ చేయలేని అన్సర్టైన్ పీరియడ్ లోని మనం ప్రాఫిట్ లో ఉన్నప్పుడు మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుని వేరే దగ్గర మూవ్ చేయడం వుడ్ బి బెటర్ డెసిషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ గోల్డ్ లోకి మూవ్ చేయాలా? ఎందుకంటే బికాస్ ఐటీ సెక్టర్ మీద ఇంపాక్ట్ పడినట్టయితే మిగిలిన సెక్టర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. ఓకే, ముందు అంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల ముందు ఐటీ సెక్టర్ మీద ఉన్న డిపెండెన్సీ మన ఇండియన్ ఎకానమీ మీద ఏదైతే ఉండేదో అంత ఇప్పుడు లేదు. ఉన్నది ఇప్పుడు కూడా. ఐఎమ్ నాట్ సెయింగ్ నో, బట్ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ సబ్స్టాన్షియలీ. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ₹1,00,000 పైన జీతం సంపాదించే వాళ్ళు ఓన్లీ ఐటీ జాబ్ లో మాత్రమే కనబడేవారు. ఇప్పుడు మనకి వేరే అదర్ సెక్టర్స్ లో కూడా కనబడుతున్నారుగా. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఆల్సో పికింగ్ అప్, రైట్? ఓకే, ఫార్మాలోని ప్రతి చోట మనకి ఇప్పుడు ఆ హై పేడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే అదర్ సెక్టర్స్ లో కూడా ఉన్నారు. వేరే మనం ఒక 5-6 years 2008, 2009, 2010 టైం పీరియడ్ లో తీసుకున్నట్టయితే ఐటీ తప్పించి మిగిలిన సెక్టర్స్ లో సాలరీస్ ఎంత ఉండేవండి? చాలా తక్కువ ఉండేవి. ఓకే, స్పెండింగ్ అంతా కూడా ఐటీ ఎంప్లాయీసే ఉండేది. ఓకే, బట్ అలానే ఇప్పుడు మిగిలిన సెక్టర్స్ మీద ఇంపాక్ట్ ఉండదని అయితే నేను చెప్పట్లేదు. ఐటీ సెక్టర్ మీద ఏదైతే ఇంపాక్ట్ పడుతుందో, అంటే ఐటీ ఎంప్లాయీస్ యొక్క గ్రోత్ మీద ఏదైతే ఇంపాక్ట్ పడుతుందో, ఒకవేళ జాబ్స్ మీద ఇంపాక్ట్ పడినట్టయితే ఎంతో కొంత మిగిలిన సెక్టర్స్ మీద ఉంటుంది. అందులో మేజర్ గా రియల్ ఎస్టేట్ సెక్టర్ ఏదైతే ఉన్నదో దాని మీద ఇంపాక్ట్ ఉండే ఆస్కారం అయితే డెఫినెట్లీ ఉన్నది. కాకపోతే ప్రీవియస్ సైకిల్స్ లో ఉన్నంత అయితే ఉండకపోవచ్చు అని నా యాంటిసిపేషన్. ఎందుకంటే బికాస్ ఇప్పుడు మనకి మిగిలిన అదర్ సెక్టర్స్ లో కూడా పే స్కేల్స్ అన్నవి బాగానే పెరిగాయి అండ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ కూడా బాగానే పెరుగుతుంది. ఓకే, ఇంతకుముందు వైట్ కాలర్ జాబ్ అంటేనే మనకి ఐటీ మాత్రమే గుర్తొచ్చేది. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ద కేస్. ఓకే, ఐటీ డెఫినెట్లీ హోల్డ్స్ డామినెంట్ షేర్, బట్ మిగిలిన సెక్టర్స్ లో కూడా మంచి హై పేయింగ్ ఇన్కమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, నౌ గోల్డ్ లోకి మూవ్ చేయడం విషయంకి వచ్చేసరికి గోల్డ్ హ్యాస్ సీన్ ఏ ఫెంటాస్టిక్ రన్అప్. ఓకే, నార్మల్లీ గోల్డ్ ఏమవుతుందంటే గోల్డ్ గ్రోస్ అనే బ్లాక్స్ అన్నమాట. ఒక సర్టెన్ బ్లాక్ పీరియడ్స్ లో పెరుగుతుంది, దాని తర్వాత ఇంకొక బ్లాక్ పీరియడ్ అలాగే సబ్డ్యూడ్ గా ఉంటది. ఓకే, వీ హ్యావ్ సీన్ ఏ ఫెంటాస్టిక్ ర్యాలీ ఇన్ గోల్డ్. నౌ ఇప్పుడు ఏవైతే గ్లోబల్ డెవలప్మెంట్స్ రీసెంట్ గా జరుగుతున్నాయి లాస్ట్ 1 week 10 days గా, దీన్ని బట్టి వాట్ ఐ ఫీల్ కమోడిటీస్ లో ఉన్న ర్యాలీ ఏదైతే జరిగిందో అది సమ్వేర్ ఎండ్కి వస్తుందేమో నాకు అనిపిస్తుంది. ఓకే, వీ నీడ్ టు సీ. అంటే ఎప్పుడు కూడా ఈ గ్లోబల్ డెవలప్మెంట్స్ ఏవైతున్నాయి వాటి రిలేటెడ్ గా మనం ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతున్న దాన్ని బట్టి మన డెసిషన్ అన్నది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో అట్ దిస్ మూమెంట్ న్యూ డెవలప్మెంట్స్ ఏవైతే దాని ఆధారంగా కమోడిటీస్ లోని ర్యాలీ పీక్ వచ్చిందని అయితే అనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో గోల్డ్ లోకి మూవ్ చేయడం అంత రైట్ డెసిషన్ కాదన్నది నా వ్యూ. అండ్ మీరు ఒకవేళ స్మాల్ క్యాప్స్ మల్టీ క్యాప్స్ లోకి మూవ్ చేశారనుకోండి, ఐటీస్ పార్ట్ ఆఫ్ దెమ్, బట్ ఇట్ ఈస్ నాట్ 100% ఐటీ ఫండ్స్. ఓకే, మీరు మల్టీ క్యాప్ ఫండ్స్ లో తీసుకున్నట్టయితే నౌ ఐటీలో ఎలొకేషన్ కుడ్ బి 8%, 9% 10% ఉంటుంది. మిగిలిన రెస్ట్ ఆఫ్ ద 90% ఈస్ ఇన్ వేరియస్ అదర్ సెక్టర్స్ కదా. ఓకే, లెట్స్ సే మనకి ఇప్పుడు ట్రేడ్ డీల్స్ ఏవైతే జరుగుతున్నాయో యూఎస్ అవ్వచ్చు, యూరోపియన్ యూనియన్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, వీటి వల్ల మిగిలిన అదర్ సెక్టర్స్ లో కూడా మనం చాలా మంచి గ్రోత్ చూసే ఆస్కారం అయితే క్లియర్లీ ఉన్నది. అండ్ ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అయితే మాత్రం డెఫినెట్లీ చాలా మంచి గ్రోత్ చూసే ఆస్కారం ఉన్నది. సో ఐ ప్రిఫర్, నేను గోల్డ్ బై చేసే దానికన్నా కూడా ఐటీ నుంచి నేను ఎగ్జిట్ అవ్వాలంటే ఐ విల్ మూవ్ ఇట్ టు ఏ స్మాల్ క్యాప్ ఫండ్స్. బికాస్ ఎందుకంటే ఐ సీ వాల్యుయేషన్స్ పరంగా ఐఎమ్ కంఫర్టబుల్ దేర్. ఐ డోంట్ నో రికవరీ ఎంత టైం పడుతుంది అన్నది ఎవరు యాంటిసిపేట్ చేయలేవు. ఓకే, 1 month, 2 months, 6 months అయితే స్మాల్ క్యాప్స్లో అసలు ఇన్వెస్ట్ చేయకూడదు. అలాంటి యాంటిసిపేషన్ ఉన్నట్టయితే ఇఫ్ సంబడి హ్యాస్ ఎ 5 years టైం ఆర్జన్ ఉంటే ఎస్
స్మాల్ క్యాప్స్ ఆర్ రైట్ చాయిస్ అట్ దిస్ మూమెంట్ అన్నది నా వ్యూ వాల్యుయేషన్స్ పరంగా. రేపు మార్కెట్ ఒక సెంటిమెంట్ టర్న్ అయినప్పుడు మంచి ర్యాలీ మనకి స్మాల్ క్యాప్స్లో ఉంటుంది అండ్ హై క్వాలిటీ స్మాల్ క్యాప్స్ విల్ గ్రో మచ్ ఫాస్టర్. ఓకే, ఇది ఓవరాల్గా అయితే. సో ఐటీ సెక్టర్ ఫండ్స్లోనే ఎవరిదైనా ఎలొకేషన్ ఉన్నట్టయితే ఆర్ ఐటీ స్టాక్స్లో డబ్బులు ఉన్నా కూడా దిస్ ఈస్ అ టైమ్ టు రీలుక్ ఇన్ టు యువర్ స్ట్రాటజీ. ఎందుకంటే బిజినెసెస్ మీద డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే కనబడుతుందండి. అండ్ ఇంకొక యాజ్ ఎ బ్రదర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ యువర్స్ నా సజెషన్ ఏంటంటే ఎవరైనా కూడా ఏ రిలేటెడ్గా ఇగ్నోర్ చేస్తున్నట్టయితే దిస్ ఈస్ అ టైమ్ ఫర్ యూ టు స్టెప్ ఆన్. ఓకే, స్పెండ్ సమ్ టైమ్ అండ్ లెర్న్. మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా మీకు డెఫినెట్లీ ఏ రిలేటెడ్గా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మీకు మంచి గ్రోత్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.